సరే ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు లీడర్ అన్నారు, ఎజిటేటర్ అన్నారు, ఫైటర్ అన్నారు, ఇవన్నీ చెప్పారు కదా. మరి ఆ ఫైటరు అన్నదాని మీద అదే లైన్లో నిలబడి ఇంకా గట్టిగా మాట్లాడాలి కదా. ఫైటర్ సైలెంట్ అవుతాడా? ఫైటర్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడా? ఇక్కడ ఫైటర్ అంటే టీవీల ముందు కనిపించే ఫైటర్లు మాత్రమే ఫైటర్లు అని మీరు అనుకుంటే నేను నోరు మూసుకొని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి సైలెంట్గా వన్నట్టు. అదే ఫీల్డ్లోకి వెళ్ళిన ఫైటర్కి, లీడర్కి ఉండే వాల్యూ పేపర్ల ముందు, టీవీల ముందు షో కొట్టేటోనికి ఉండదు అంత. ఓకే, రేపే ఛానల్ వాడు వెళ్తాడు, ఇంకో రేపు ఈ పేపర్ న్యూస్ వేసిండా రాలేదా అని చెప్పేసి అరులు చేసే లీడర్లను చూసి మీకు అట్లా అనిపించచ్చేమో. ఆ వాక్యం సరైనది కాదు. గడిచిన 18 నెలల్లో 100 జిల్లాలు పర్యటించిన వ్యక్తి లీడర్ కాదా? గడిచిన 1.5 సంవత్సరాలలో 8 రాష్ట్రాల్లో ఉద్యమ నిర్మాణం చేసిన వ్యక్తి లీడర్ కాదా? గడిచిన 2 సంవత్సరాల్లో నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపు 300 సమావేశాల్లో ప్రసంగించిన. దాక్కున్నట్ట. ఈరోజు 17, ఈ డిసెంబర్లో 17 రోజుల్లో 2 రోజులు మాత్రమే ఇంటికి వెళ్ళి వచ్చాను 2 సార్లు. మిగతా 15 రోజులు నేను ప్రయాణంలో ఉన్నా, ప్రసంగంలో ఉన్నా, సమస్యల మీద స్పందిస్తూనే ఉన్నా. మరి నేను భయపడ్డట్ట, దాక్కున్నట్ట, మూసుకొని పన్నట్ట, ఇంకా ఎక్కువ పని చేస్తున్నట్ట మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేనేమంటున్నా అంటే మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సరే సైలెంట్ అయ్యారు. సైలెంట్ అవ్వలేదు, నేను పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఆ రిఫార్మ్స్ తేవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంటున్నారు. సంతోషం, బాగానే ఉంది. మీరు ఎందుకు ఆ దాంట్లో తలదూర్చాము, ఎందుకు అన్నాము అన్న ఒక దీంట్లో అయితే వచ్చినారా? అంటే ముందు ట్రోలింగ్ జరుగుతున్న సందర్భంలో, జైల్లో పెట్టి బంధించిన సందర్భంలో అనిపించింది. నేను నిజానికైతే మాట్లాడింది అంబేద్కరిజం గురించి, చెప్పాల్సింది విలువల గురించి. ఈ విలువల గురించి, బాబాసాహెబ్ గురించి చెప్పే సందర్భంలో అప్పుడు అయ్యప్ప మాలలు ఉండడము, మాలలు వేసుకున్నప్పుడు వాళ్ళని కలుపుకోకపోవడము, ఇంట్లలో భోజనం పెడితే వాళ్ళు రాకపోవడము, వాళ్ళు వండింది తినకపోవడం, జరిగిన సంఘటనల్ని ప్రస్తావించి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. అలా చెప్పకపోయి ఉంటే బాగుండేది. ప్రచారంతో పని లేదు, పబ్లిసిటీతో పని లేదు. ఇంత పెద్ద సెలబ్రిటీ హోదానో లేకపోతే పాపులరు ఏది అక్కర్లేదు. మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన పని చూపించాలి, కనిపించాలి, అది ప్రతిధ్వనించాలి. మన మాటలో వైరల్ అయ్యేటువంటి పనికిమాల ముచ్చట్లు అసలే కాదు. అప్పుడు అనుకున్నాను. తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది, వాళ్ళు మంచిగా చేసినా, చెడుకు చేసినా, లేదా మనల్ని ఏమనుకున్నారో వాళ్ళు తెలియదు. మనల్ని ట్రోల్ చేసినప్పుడు, మనల్ని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళని నాకు కనెక్ట్ కావడానికి ఒక దారి వేసిన వాళ్ళుగా నేను వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాను. ఎక్కడో ఏ మూలనో నిన్న నేను కర్ణాటక రాష్ట్రము రాయచూరికి ఒక 100 కిలోమీటర్ల అవతల అశోకుడికి దేవానాం ప్రియదర్శి అనే పేరు ఎవరిదో కాదు, అశోకుడిదే అనే ఒక శిలాశాసనం ఉంటుంది. ఓకే, దాన్ని వెతుక్కుంటూ చరిత్ర అన్వేషణ కోసం ఆడికి వెళ్ళాను. అక్కడ నన్ను ఒక వ్యక్తి గుర్తించి, రే నరేష్ అన్న దీన్ని చూడడానికి వచ్చిండ్రా అని 10 నిమిషాల్లో 15 మంది అక్కడ జమ అయ్యారు. శాల్వాతో సన్మానం చేశారు. నా వల్ల ఇన్స్పైర్ అయ్యానని చాలా విషయాలు చెప్పారు. టీ ఆఫర్ చేశారు, భోజనం ఆఫర్ చేశారు. ఒక ఆయన అయితే మా ఇంటికి తప్పకుండా రావాలని అన్నాడు. నిజానికి ఈ ఇన్సిడెంటే జరగకపోతే, ఇంత ప్రచారమే రాకపోతే వాళ్ళని గుర్తించడానికి, నేను వాళ్ళని చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టేది. సో మీకు మంచిగా జరిగిందని అంటారు ఆ ఇన్సిడెంట్ తో కూడా? లేదు, పర్సనల్ లైఫ్ చాలా బాగా డిస్టర్బ్ అయిందా? అంటే ఎట్లా? అంటే నేను అంతకు ముందు తెల్లవారు లేస్తే ఒక సంచి జబ్బకు వేసుకొని ఉదయం 6 వెళ్తుండే వాళ్ళే. అదేం కాదు, ఇప్పుడు కూడా ఫ్రీగానే వెళ్తున్నా. ఉదయం 6 గంటలకే దగ్గరలో ఉన్న ఒక ఎస్సీ హాస్టల్కి వెళ్ళి క్లాస్ చెప్పేవాడిని ఉచితంగా. 8-9 గంటల వరకు అక్కడ చెప్పి గవర్నమెంట్ హై స్కూల్కి వెళ్ళి నేను ఉస్మానియా PhD స్కాలర్ని, నాకు ఈ విషయాల మీద అవగాహన ఉందని ప్రేయర్లోనే మొత్తం 400 మంది పిల్లలు క్లాస్ చెప్పేటోను 1 గంట పాటు. ఓ పీరియడ్ వదులుకున్న క్లాస్ ఇచ్చేవాళ్ళు. అది అయిపోయాక దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళేవాడిని. అది అయిపోయాక ఒక కస్తూర్బా గాంధీ స్కూల్కి వెళ్ళేవాడిని. సాయంత్రం ఒక SC హాస్టల్, BC హాస్టల్కి వెళ్ళి అక్కడే తిని, ఆ దొడ్డన్నమే తిని ఆడనే పడుకొని ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి పోయినా రోజు 4-5 విద్యా సంస్థలకు ఒక 1000 మంది చొప్పున కలిసేవాడిని. ఏం ఆశించేవాడిని కాదు. ఒక సంచార ఉపాధ్యాయుడిలాగా. మనం గ్రీస్లో సోఫిస్టులను చూస్తాం, ఇండియాలో చారువాకులను, లోకాయుతులను చూస్తాం.
అట్లా నా లైఫ్ స్టైల్ పెట్టుకొని ప్రయాణిస్తూ వెళ్ళేవాడిని. అట్లా నేను కొన్ని లక్షల మందిని కలిశాను. అప్పటికే 4,600 ప్రసంగాలు అయిపోయాయి అప్పటికి ఈ ఇన్సిడెంట్ జరిగే నాటికి. నా డైరీ తీస్తే ఆశ్చర్యపోతారు. ఒకరోజు 3-4 విద్యా సంస్థలు ఒకవైపు వెళ్తే అలా వారం రోజులు అలా వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి సంచి నిండా ఫీడ్బ్యాక్ లెటర్స్ ఉన్నాయి. నా ఇంట్లో 2,60,000 ఫీడ్బ్యాక్ లెటర్స్ ఉన్నాయి. దాదాపు 10-15 లక్షల మందికి ప్రత్యక్షంగా నేను తెలుసు. సో అలా ఉండేది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్కూల్స్ కాలేజెస్ వారు అరే నరేష్ అంటే అయ్యప్పని తిట్టినవాడు, దేవుళ్ళను అవమానించిన వాడు అనే ఒక భయాన్ని క్రియేట్ చేసిండు. నేను అడుగుతున్నా, నేను ఏమని తిట్టాను? దేవుళ్ళని నేను ఆలోచించనని ప్రజలకు చెప్పానా? ఈ లోపాలు ఉన్నాయని ప్రశ్నించానా? అవమానించి కించపరిచానా అంటే సమాధానం లేదు. అట్లా చాలా డిస్టర్బ్ అయిపోయాను. కానీ ఒక రకంగా మేలే జరిగింది. ఎందుకంటే చాలా పుస్తకాలు సేకరించుకోగలిగాను. ఒక 3,000 పుస్తకాలని కొనుక్కొని పెట్టుకోగలిగాను. చాలా పుస్తకాలని మళ్ళీ రెండోసారి చదవగలిగాను. ఎంతోమంది ప్యూర్ యంగ్ పర్సన్స్ నాకు కనెక్ట్ అయ్యారు. సో వ్యక్తిగతంగా ఆదాయం మిస్ అయ్యాను, స్వేచ్ఛగా వెళ్ళే ప్రయాణం మిస్ అయ్యాను. ఇప్పుడు ఆర్గనైజర్స్, లీడర్స్, క్యాడర్స్ అక్కడికే వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఓకే, కొంత బ్యాలెన్స్ తప్పింది. ఇప్పుడు బ్యాలెన్స్ వచ్చిందేమో అనిపిస్తుంది. సరైన ట్రాక్లోకి నెట్టేసారు. నువ్వు చేయాల్సింది స్కూళ్ళు కాలేజీలు కాదు, నీలాంటి వాళ్ళని ఎత్తుకొని నువ్వు ఒక ఉద్యమాన్ని నిర్మించి రేపటి తరాలకు కావాల్సిన నాయకులను తయారు చేయమని నాకు కాలం ఒక మార్గాన్ని చూపించింది. సో నౌ యు ఆర్ పర్ఫెక్టా? యా, అంటే ఎప్పుడు ఎవరు పర్ఫెక్ట్ కాదు. నా లోపాలని నా ఎదురుగున్న వాళ్ళు, నన్ను చూస్తున్న వాళ్ళు, నా దగ్గరగా ఉన్న వాళ్ళు నిరంతరం నాకు చెప్తూనే ఉంటారు, నేను మార్చుకుంటూనే ఉంటా. అలా ఎవరైనా చేయాల్సిందే. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ యూనివర్స్.